పొలిటికల్ స్పెషల్ నమస్కారం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని తుమ్కుట పరిధిలో ఉన్నటువంటి రెడ్డి కాలనీ వాసులు ఇక్కడికి రావడం జరిగింది. వారు ఎందుకు వచ్చారు ఏందని, వారి సమస్య ఏందో వారిని అడిగి తెలుసుకుందాం. మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ నేను తుమ్కుంట మాజీ సర్పంచ్ ఎద్దు నాగేష్. ఈరోజు మేము ప్రజా దర్బార్కు వచ్చే కారణం ఏమిటంటే తుమ్కుట మున్సిపాలిటీ పరిధిలో 7వ వార్డులో రెడ్డి కాలనీలో రోడ్డుకు కబ్జా గురైనది. ఈ విషయంపై గత 2-3 నెలల నుండి మున్సిపాలిటీ ఆఫీసు చుట్టూ అలాగే కలెక్టర్ ఆఫీస్ కిట కాలనీ వాసులు వెళ్ళడం జరిగింది. ఒక 1 వీక్ బిఫోర్ కాలనీ వాసులు నాకిట అన్నను ఆశ్రయించారు. అన్న, మా సమస్య ఈ విధంగా ఉందంటే నేను మున్సిపాలిటీ ఆఫీస్కి వచ్చిన మళ్ళీ ఈరోజు ఏంటంటే వీళ్ళ కాలనీ వాసులు అందరం కలిసి ప్రజా దర్బార్కి వచ్చి మా సమస్య ఏంటంటే ముఖ్యంగా రెడ్డి కాలనీలో గత 10 ఏళ్ళ నుంచి 2018లో లేఅవుట్ అనేది ఏర్పడ్డది. ఇల్లు కట్టుకోరు. 2018 ఇల్లు కట్టుకోరు. ఇల్లు కట్టుకున్నంటే సుమారు ఒక 30-40 ఇండ్లు ఉన్నాయి. అక్కడికి ఆ రోడ్డు అనేటిది ఆ ప్రజలు దాన్ని ఉపయోగించుకున్నారు. రీసెంట్లీ భూమి రేట్లు విపరీతంగా పెరిగిపోయినందు సందర్భంగా కొంతమంది దళారులు వాళ్ళ కన్నుబడి రోడ్డుని ఆక్రమించారు. కాలనీ ప్రజలకు మీకు రోడ్ లేదు, ఏం లేదు. రోడ్ లేనప్పుడు మున్సిపాలిటీలో సుమారు వాళ్ళు ఇప్పుడు రెడీ టు కట్టనీకి 30 మంది రెడీ ఉన్నారు మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకొని. ఉన్నోళ్ళకి ఇబ్బంది అవుతుంది, కట్టుకోని వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సరే, మీకు ఏమైనా మీకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఏమైనా తగాలంటే మీరు చూసుకోండి. ఇక్కడ రూపాయి పూజ చేసుకొని గరీబుల పరిస్థితి అనేది చాలా ఇబ్బంది. 80 గజాలు 100 గజాలు ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇలా ఉండడానికి ఇల్లు లేదు. ఎక్కడ వాళ్ళు ఏం చేసుకోవాలని పరిస్థితి ఉన్నది. కావున నేను ఇవాళ ఒక్కటే చెప్తున్నా, దయచేసి వీలైనంత వరకు అధికారులకు ఈ రోడ్డు అనేటిది తక్షణమే తీయాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా మా ముఖ్యమంత్రి వర్యులు ఒక మంచి ఉద్దేశంతో హైడ్రాని తీసుకొని వచ్చారు. హైడ్రాన్ వచ్చినాక ఎక్కడో చూస్తున్నాం, చాలా రోజు పేపర్లలో న్యూస్లలో చూస్తున్నాం హైడ్రా ఈ కబ్జాని ఇది తీసింది, నాలని తీసింది. కాబట్టి ఇవాళ మేము ఒకటి మా కాలనీ అసోసియేషన్ మా తరఫున మేము గిట ఒకటి హైదరాబాద్కి విన్నపం చేసేది ఏమనగా, దయచేసి మా కాలనీ సమస్యను అర్థం చేసుకొని వీలైనంత వరకు హైదరాబాద్ గిట వచ్చి ఆశ్రయించి ఈ రోడ్డును ఒకటి క్లియర్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు తెలియదు. మేము తుమ్కుంట నుంచి వచ్చామండి. రెడ్డి కాలనీ మాది. అందులో ఉన్న రోడ్డు కబ్జా చేయడం జరిగింది. దానివల్ల ఇంత దూరం రావాల్సి వచ్చింది. హైదరాబాద్లో మున్సిపల్ ఆఫీస్ అన్నీ తిరుగుతూ వస్తున్నాము. మేమేమో ఈఎంఐలో ప్లేసులు కొన్నాము. పోనీ రెంట్ కట్టుకోలేక ఇక్కడ ఇల్లు కట్టుకుందామంటే అక్కడేమో రోడ్డు ఇస్తలేరు కట్టుకోవడానికి. మా దగ్గరికి వచ్చి వాళ్ళు గొడవలు చేస్తున్నారు కట్టుకోవాలన్నా కానీ. మాకు చాలా ప్రాబ్లంగా ఉంటుంది. కొంచెం దయచేసి అందరూ కలిసి మాకు సపోర్ట్ చేసి రోడ్డు ఇప్పివ్వాల్సిందిగా కోరుతున్నాం అందరినీ. పిల్లలకి స్కూల్ డ్రాప్ చేసుకోవాలన్నా అవుతలేదు. మాకు అక్కడ వెహికల్స్ వస్తలేవు, స్కూల్ వెహికల్స్ రావట్లేదు. మాకు ఓన్ వెహికల్స్ వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు హెల్ప్ చేయగలరు. నమస్కారం. మేము తుమ్కుంట మున్సిపాలిటీలో గల 7వ వార్డులో గల రెడ్డి కాలనీ నుంచి వచ్చామండి. ఈ కాలనీ గత 2017లో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి అందరూ ప్లాట్ కొనుక్కున్నారు, అన్నీ చేసుకున్నారు. గత 6 నెలల నుంచి మాత్రం వీళ్ళకి ఇబ్బంది అయ్యి వాళ్ళు రోడ్డు కబ్జా చేసేసుకొని వచ్చిన వాళ్ళని భయభ్రాంతులు చేసేసి మీకు ల్యాండ్ ఎక్కడ, మీకు పొలం ఎక్కడని చెప్పి, ప్లాట్ ఎక్కడని చెప్పి భయపెడుతూ రోడ్డు కబ్జా చేసేసుకున్నారు. కట్టే వాళ్ళని కట్టుకొనియట్లేదు, వచ్చేవాళ్ళు రానియట్లేదు. ఇప్పుడు అందులో 30-40 కుటుంబాలు నివసిస్తున్నాయి. వాళ్ళు రావడం కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి కలెక్టర్ వారికి విన్నవించుకోవడం ఏంటంటే మా యొక్క ఈ సమస్యని కూడా తొందరగా పరిష్కరించాలని కోరుతున్నాం. మీడియా మిత్రులు నమస్కారం అండి. మేము తుమ్కుంట గ్రామం నుంచి వచ్చినాము. గత 2017లో వెంచర్ చేశారు. వెంచర్ చేసినప్పుడు మాకు 30 ఫీట్ రోడ్ చూపెట్టారు. 30 ఫీట్ రోడ్ చూసి మేము అందరం ల్యాండ్లు కొనుక్కున్నాము. ఒక 20-30 ఇండ్లు కట్టుకున్నాము. మిగతా వాళ్ళు కట్టుకోవడానికి రెడీ ఉన్నారు. ఇప్పుడు భూముల రేట్లు పెరగడంతో గత 6 నెలల నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడుతారు. గూడూరు సత్యరెడ్డి గారు వచ్చి మీకు రోడ్ లేదు, ఏం లేదని చెప్పి రోడ్డు క్లోజ్ చేశారు. తర్వాత తన పక్కన మా సభ్యులది ప్లాట్లకి వెళ్ళి తవ్వ ఇచ్చిండు. వాళ్ళు కూడా సభ్యులు ఏమంటారు అంటే మేము నడవనీయమో, మీకు తవ్వలేదని చెప్పారు. లాస్ట్ ఒక 6 months బ్యాక్ నరేందర్ అనే వాళ్ళ మిస్సెస్ డెలివరీకి ఉండే అంబులెన్స్ ఫోన్ చేస్తే అంబులెన్స్ కూడా రాలేకపోయింది. చాలా ఇబ్బంది పడి తర్వాత బయట నుంచి ఆటో తీసుకొచ్చి డెలివరీ కోసం హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. స్కూల్ పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు. చాలా బస్సులు రావట్లేదు. ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ దూరం పోయి వాళ్ళని అక్కడ బస్ ఎక్కియాల్సి వస్తుంది. దయచేసి మాకు రోడ్డు ఇప్పించగలరని మా మనవి.
ఇట్లు రెడ్డి అసోసియేషన్ కమిటీ మెంబర్స్ శివకుమార్. తుమ్కుంట పరిధిలో ఉన్నటువంటి రెడ్డి కాలనీలో 7వ వార్డు రెడ్డి కాలనీలో రోడ్డు ఆక్రమణకు గురైందని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ రోడ్డును వారికి మళ్ళీ రోడ్డు పునరావాసాలకు వాళ్ళకి కల్పించినట్లయితే వాళ్ళు పిల్లడానికి పోవడానికి కూడా వాళ్ళకు దారి ఉంటుంది. ఆ దారిని ఏర్పాటు చేయాలని చెప్పేసి అధికారులకు ఈరోజు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అధికారులు కూడా స్పందించి వెంటనే వారి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో రిపోర్టర్ శ్యాంప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.